వరల్డ్ రికార్డ్ సృష్టించిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, గ్రామీణాభివృద్ధి శాఖ సంబంధించి వరల్డ్ రికార్డ్ సృష్టించడం జరిగింది. సో మరి ఆగస్టు 23 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాలలో ఒకే రోజు ఒకే సమయానికి అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించారు. సో మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ప్రభుత్వం సంబంధించి ఇలాంటి గ్రామ సభల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి కాబట్టి దీన్ని వరల్డ్ రికార్డ్ వాళ్ళు గుర్తించడం జరిగింది. సో మరి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తన నివాసంలో కలిసి ఆ వరల్డ్ రికార్డ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అధికారులు తనకు పత్రాన్ని మోడల్ని కూడా అందజేయడం జరిగింది. సో మరి ఇది తెలుసుకున్నావా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ని హర్షణీయదగ్గంగా అందరూ కూడా ఆయన పేరు చెప్పుకొని గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు మాత్రమే అవుతుంది. సో గడిచిన ఈ 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు రాష్ట్రాన్ని అనే విధంగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని కొనియాడుతున్నారు. సో ఒక విధంగా చూసుకుంటే రాష్ట్రంలో రీసెంట్ గానే విజయవాడకు సంబంధించి చాలా మటుకు ఫ్లడ్స్ వచ్చి ఇల్లు కోల్పోయి, లేకపోతే వాహనాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, బట్టలు కావచ్చు, అన్ని కూడా కోల్పోయిన సందర్భాలు కూడా ప్రజల్లో చాలా మంది కూడా ఉన్నారు. సో అలాంటి సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి సమస్యల గురించి మాట్లాడుతూ ఆ సమస్యలను తీర్చే దిశగా, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేర్చే దిశగా ఇలా ఎప్పటికప్పుడు చొరవ తీసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు కూడా ప్రజల క్షేమే కోరుకుంటూ, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరుకుంటూ, రాష్ట్రం అంటే అహర్నిశలు కూడా దానికోసమే పనిచేస్తూ ఉన్నారు. సో ఒక విధంగా చూసుకుంటే తన సినీ జీవితాన్ని కూడా పక్కన పెట్టేసి కంప్లీట్ గా రాజకీయాలని మునిగిపోతూ బిజీగా ఉండి ప్రజలకు సేవ చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. సో మరి ఎప్పుడు సినిమాల పరంగా చూసుకుంటే కొన్ని సినిమాలు ఆయన చేతిలో ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ గా రాజకీయాల పరంగా, ప్రజల పరంగా చూసుకున్న తర్వాతనే సినిమాలు చేస్తానని కూడా కరాఖండిగా సినిమా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం ప్రపంచ రికార్డు సృష్టించి అందరి దృష్టిని కూడా, ఇప్పటికే తన వైపు అందరి దృష్టి ఉన్నప్పటికీ ఇంకా ఎక్కువగా అందరిని దృష్టి తన వైపు ఆకర్షిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అందరూ కూడా గర్విస్తున్నారు అన్నమాట.